శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం అజామిలుడిని కాలం చెల్లిపోవడం, అతని ఎదురుగుండా విష్ణుదూతలు యమదూతలు కూడా రావడం, యమదూతలు విష్ణుదూతలు తీసుకువెళ్ళడానికి ఆశ్చర్యపోయి ఇతడు మహాపాపి కదా, వీడు చేసిన పాపాలన్నీ ఏమైపోయాయి అని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, మామూలు పాపముల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? బ్రహ్మహత్య లాంటి మహాపాతకములు కొన్ని ఉన్నాయి. అటువంటి మహాపాతకములని అరణ్యములను పెంచుకున్నవాడు హరినామ సంకీర్తనం చేస్తే అంత పెద్ద అరణ్యములు ఒక కార్చిచ్చు చిన్న నిప్పు రవ్వ పడితే ఎలా కాలిపోతుందో అలా కాలిపోతాయి. గురువు పట్ల చేసిన ద్రోహం అనే భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు ఆ పాపములను చంపేస్తాయి. ఎంత చీకటిని కూడా సూర్యకిరణములు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామ కీర్తన చేసిన వాడికి దొంగతనము మొదలైన పాపములు కూడా నశించిపోతాయి. ఇతడు చేసిన పుణ్యము సామాన్యమైన పుణ్యము కాదు, చేయకూడని గొప్ప పాపం ఒకటి ఉన్నది. సారా తాగడం అనే భయంకరమైన దోషమనబడి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు. గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరాని స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు. ఈ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చునో మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మనం ఒక శివాలయాల్లోకి అభిషేకం చేయడానికి వెళ్ళామనుకోండి, మనం స్నానం చేసి శుచిగా ఉండి శివలింగం దగ్గరికి వెళ్ళినా అభిషేకం చేయడానికి అంగీకరించబడదు. మనం ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకునే శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అని అన్నారనుకోండి, కుదరదయ్యా, నా రుద్రో రుద్రమర్యేత్, నీవు ముందు శివుడైతే తర్వాత శివాభిషేకం చేసుకోవచ్చు, అందుకని ముందు కూర్చో అని మహాన్యాసం చెప్తారు. తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుడిని తీసుకువచ్చి మన యందు న్యాసం చేస్తారు. మహాన్యాసం జరిగిన తర్వాత మనం అభిషేకం చేయాలి. ఇదంతా కేవలం మగవాళ్ళకు మాత్రమే. అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి. శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చేయకూడదు. పువ్వు బోర్లించి అభిషేకం చేయాలి. ప్రారంభమునందు పొడి విభూతితో మొదలు పెట్టాలి. అంచమునందు గంధోదకంతో పూర్తి చేయాలి. ప్రతి పదార్థములకు మధ్యలో మరల శుద్ధజలంతో అభిషేకం చేయాలి. ఇలా అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి. ఇన్ని నియమాలతో మనం అభిషేకం చేసేటప్పుడు మనం ఆవలించకూడదు. శరీరంలో ఎటువైపు నుంచి కూడా వాయువు బయటకు వెళ్ళకూడదు. దగ్గకూడదు, తుమ్మకూడదు. అభిషేకం చేస్తూ ఎవరితోనైనా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి వరకు మనం చేసిన పుణ్యం వాళ్ళ ఖాతాలోకి వేస్తారు. మన పుణ్య ఖాతా శూన్యం అయిపోతుంది. మనం మళ్ళా స్నానం చేయాలి, లేకపోతే కుడి చేయి మీద కుడి చేయి వేసుకుని మరల చెయ్యాలి. ఇన్ని అల్లర్లు ఉంటాయి. కర్మ అంత తేలిక కాదు. కర్మ ఒత్తుకా కాదు, మామూలు కర్మ అంటే క్రియ చేయడం అంత తేలిక కాదు. ద్రౌపదీదేవి గోవిందనామం చెప్పి గోవిందుని పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్యి ఉంది. స్నానం చేయకుండా గోవిందా అని పిలిచింది. పరమాత్మ ఈమె అశుచిగా ఉన్నదని తలవలేదు, పరిగెత్తుకు వచ్చాడు. గజేంద్ర మోక్షంలో ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత స్వామిని పిలిచింది. స్వామి పరిగెత్తుకు వచ్చాడు. కాబట్టి ఈశ్వరనామం మనల్ని తేలికగా రక్షించగలదు. నామం నామిని తెస్తుంది, కర్మ ఏం తెస్తుంది? మన కర్మ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు మనకు కొంత ఫలితాన్ని ఇస్తాడు. ఆర్తితో పిలవగలిగితే నామం నామిని తెచ్చి మన ముందు నిలబడుతుంది. పిలవడానికి నియమం అంటూ ఏం లేదు. చూడండి, ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు అనుకోండి, అమ్మ అంటే అమ్మ అన్నందువల్ల అతనికి ఎటువంటి ఫలితం ఉండదు. అదే శివ అని అన్నాడు అనుకోండి, శివుడు పలుకుతాడు. అంత కష్టంలో ఉండి కూడా తన నామం చెప్పినందుకు భగవంతుడు సంతోషించి భక్తుల ఖాతాలో పుణ్యాన్ని జమ చేస్తాడు. ఒక ఆయన వెళ్ళిపోతుంటే మరొక ఆయన కర్రపెట్టి కొట్టాడు అనుకోండి, అప్పుడు మొదటి వ్యక్తి దెబ్బ తగిలి కింద పడిపోయాడు. దెబ్బ నుంచి రక్తం కారుతుంది. ఆ కారుతున్న రక్తాన్ని చూసి శివ శివ అనుకున్నాడు. అయితే నిజానికి అలా అనుకోగలిగిన స్థితి అంత తేలికగా రాదు. శరీరం అనందు భ్రాంతి లేకుండా మనం ఉపాసన చేస్తే తప్ప అటువంటి స్థితి రాదు. మనం ఎంతసేపు పూజ చేసాము, ఎన్ని పుస్తకాలు చదివాం అన్నది అనవసరం. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. మహాజ్వరం వచ్చి తనకు తెలియకుండానే ప్రేలుతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా అలవాటు చేత శివశివ అంటున్నాడు. అప్పుడు ఆయనకు తప్పక ఈశ్వరానుగ్రహం కలిగి తీరుతుంది.
విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళిపోతుంటే విషమ పరిస్థితికి ఆవేదన చెందక మనస్సులో శంకరనామం జపించాడనుకోండి, అతనికి తప్పక పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. ఇలా అహర్నిశలు మనం భగవన్నామం చెప్పుకుంటూ ఉండాలి. అశ్వమేధం చేసిన వాడు, వాజపేయి యాగం చేసిన వాడు కూడా స్వర్గంకు వెళ్ళి కింద పడిపోవచ్చు, కానీ స్వామి నామమును పట్టుకునే వాని జోలికి యమధర్మరాజు కూడా రాలేడు. ఈశ్వరుని నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నాడు కాబట్టి వాడికి దుఃఖం అన్నది రాదు. వారిని సంతతము ఈశ్వరుడే కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ అజామీలుడు ఈశ్వరుడిని పిలవాలని పిలవలేదు. తన పిల్లవాడికి నారాయణ అని భగవంతుని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టి బిడ్డడని పిలిచాడు. ఎవరైనా ఆట పట్టించడానికైనా భగవన్నామం పలికితే చాలు, ముక్తి పొందవచ్చు. వారపత్రికలు చదువుతూ కూర్చుంటే వ్యక్తిత్వ వికాసం రాదు. ఈశ్వర సంబంధాలను పుస్తకాలతో చదువుకోవాలి. భగవన్నామం కలిగిన గద్య గీతములను పలికితే ఆ భగవంతుడిని తలుచుకోవడం వలన కలుషం పోతుంది. అందుకని వీనికి కలుషం లేదు. ఇంకా మనకు అనుమానంగా ఉంటే యమధర్మరాజు గారిని అడగండి అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత యమదూతలు వెళ్ళి తాళ్లను తీసేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అజామీలుడు బ్రతికేశాడు. విష్ణుభటులు ఆయనను తీసుకువెళ్ళలేదు. విష్ణులోకములకు తానంత తానుగా అజామీలుడు చేరుకోవాలి. అందుకని ఆయనకు కొంత సమయం ఇచ్చారు. ఇప్పుడు అజామీలుడు వెంటనే లేచాడు. లేచి, అరే నేను ఎంత మహాపాపిని, ఇంత మహాపాపిని నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారు. నేను భ్రష్టుడుగా అయిపోయాను. కానీ ఇప్పుడు నేను ఈ స్వామిని నామం పట్టుకుని ధరించిపోయిన మహాపురుషుల దగ్గరికి వెళ్ళి వారి పాదములు పట్టుకుంటాను అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులే నిరంతరము ఈశ్వరనామం చెప్పుకునే వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని, నేను మహాపాపిని, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అటువంటి మహాభక్తులు ఎవరు? సంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ హరినామం పలికే అలవాటున్న వారైన హరిభక్తులతో స్నేహం సామాన్యమైనది కాదు. వారితోటి స్నేహమే ఈ భూమి యందు నశించిన పుణ్యధనపు మూట. ఇది రేపు మన వారిని రక్షిస్తుంది. మనం సంపాదించిన ధనం వారిని రక్షించదు. భగవద్భక్తులు నోరు విప్పితే భగవంతుని గురించి మాట్లాడతారు. వారి మాటలు ముక్తికాంత పూతోటలు. వారితోటి మనకు స్నేహం ఉంటే కామ క్రోధ లోభ మద మాత్సర్యములు మనలోనికి వెళ్ళవు. ఎందుకంటే అజామీలుడిన లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా మనం కలవేమో కానీ మనకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడవడిని చూసి వారితో ఉండటంతో వారి మాట అగ్నిహోత్రమై మనకు వచ్చిన భావనను కాల్చి మనల్ని మామూలు వైపు నిలబడుతుంది. జ్ఞాన వైరాగ్యములు అనేవి ఎంతలో రావాలి? ఆ పై మెట్టు మీద ఉన్నవాడు కిందకు జారిపోయాడు. కింద మెట్టు మీద ఉన్నవాడు యమదూతలు విష్ణుదూతలు సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వారి పాదములు పట్టుకున్నాడు. పాపిని ఈశ్వరుడు ఉద్ధరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు. ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలను విని ఉద్ధరించబడ్డాడు. విష్ణు భక్తులు అజామీలుడితో అన్నారు, నీవు అదృష్టవంతుడివి. ఇప్పటికైనా నీకు రక్షకులు ఎవరో తెలిసింది కదా, అందుకని వానినే నువ్వు గట్టిగా పట్టుకో. ఇంకా కొంత సమయం ఉన్నది కదా, ఇప్పటి నుంచి భగవన్నామం ఎందుకని అనుకోకూడదు. అలా అనుకుంటే అంత్యకాలంలో ప్రాణోత్గమనం అయిపోతున్నప్పుడు భగవన్నామం చెప్పగల సంస్కారం రాదు. అందుకని భగవన్నామం ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు. భక్తుల మాటలు విన్న తర్వాత భగవంతుడు తన రక్షకుడు అన్న పూనిక అజామీలుడికి తెలిసిపోయింది. మిగిలినవి తనను రక్షించవు అనే విషయం కూడా తెలిసిపోయింది. తాను చేసిన పాపములను మిక్కిలి వగచాడు. ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. పశ్చాత్తాపం పొందాడు. ఉత్తర క్షణము ఆ సంతానమును ఆ కాంతను విడిచిపెట్టాడు. గంగా తీరముకు వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి మనస్సును ఆత్మలో పెట్టి ఆత్మను హరిచరణముల దగ్గర పెట్టేశాడు. ఇప్పుడు మరల విష్ణుపాదములు ఆయనకు కనబడ్డాయి. ఆయన అలా తపస్సు చేసుకుంటూ ఉంటే మరల విష్ణు పార్షదులు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు నీకు తర్వాత తీసుకువెడతామని సమయం ఇచ్చాం, ఇప్పుడు నీవు మాతో రావచ్చు అని అజామీలుడిని వైకుంఠములకు తీసుకువెళ్ళిపోయారు. ఆయన శ్రీమన్నారాయణులో ఐక్యం అయిపోయాడు. భాగవతులతోటి అనుబంధమే మనల్ని రక్షిస్తుంది. భగవద్భక్తులతోటి స్నేహం మనం సంపాదించుకోవాలి, దానిని పెంపొందించుకోవాలి. వెనుతిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అన్నారు, మాకు అనుమానం, ఇన్నాళ్ళ నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్ళని మేము తీసుకుని వచ్చాం. కానీ ఈ వేళ మేము వెళ్ళేసరికి అక్కడ మరో నలుగురు వచ్చి అజామీలుడిని వదిలిపెట్టమన్నారు. మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మాట మనం వింటామా? మన మాట వాళ్ళు వింటారా?
తెలుసో తెలియకో భగవంతుడి నామం చెప్పడం వలన అతని పాపాలు పోయాయి అంటున్నారు. పాపములు అలా నశించిపోతాయా? పాపముల జాబితా చూసుకుని మేము వెళ్ళాం, కానీ అతడు చివర నారాయణ అన్నాడు, అందువలన అతడు చేసిన పాపం పోయింది అంటున్నారు. ఏది నిజం? నీవు ఇది చెప్పకపోతే రేపొద్దున మేము చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మా సందేహములను నివృత్తి చేయవలసినది అని కోరారు. అప్పుడు యమధర్మరాజు తన భటులందరినీ పిలిచాడు. ఒక సమావేశమును ఏర్పాటు చేసి చెప్పాడు, జీవులు తమ జీవితంలో అనేక పాపకర్మలను చేసి ఉంటారు. ఆ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా? చేసిన పాపం నశించడం మాట ఎలా ఉన్నా, చేసిన పాపం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. దానికి ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ప్రాయశ్చిత్తం చేత వారు చేసిన పాపంలో వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం చాలా ఉంది. కల్లుకుండను గంగాజలంతో ఎంత శుభ్రం చేసినా అది కల్లుకుండే కానీ వేరుగా మారదు. అలాగే మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా, ఎన్ని తీర్థములకు వెళ్ళి స్నానం చేసినా, లోపల మనసు సంస్కరింపబడినంత వరకు, మనస్సు శుభ్రపడినంత వరకు ప్రయోజనం ఉండదు అని అవి నిరర్థకములే. కానీ కల్లుకుండలో కళ్ళు తీసివేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చేయవలసిన అవసరం లేదు. లోపల నుండి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి. ఆ నామము అగ్నిబీజ, అమృత బీజ అనుసంధానమైన ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చేయగలదు. ఆ నామం మరల కళ్ళు వెళ్లకుండా చేయగలదు. ఒకసారి తెలిసి గాని తెలియక గాని ఆ నామమును పట్టుకుంటే, అస్తమానం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది. ఎవరూ చూడకుండా పాపం చేయడం మొదలు పెడతారు. ఎవరూ చూడకుండా పాపం చేయడం శీలంలో ఒక మెట్టు పైకి ఎక్కడం. ఎందుకంటే ఆ పాపమును 10 మందిలో చేయడానికి ఇప్పుడు భయపడుతున్నాడు. ఆ తర్వాత రాత్రి పగలు అసుర సంచి వేళ సూర్యుడు, చంద్రుడు, ధర్మము, అగ్ని ఇన్ని రూపములతో ఈశ్వరుడు అంతఃసాక్షియే చూస్తున్నాడు. కాబట్టి ఈశ్వర, నేను పాపం చేస్తున్నాను అని క్షమాపణ చెప్తాడు. మనం పూజా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, నిన్ననేమో ఏదైనా పాపం చేసి ఉంటే మీరు ఆయనకు ఆ పాపమును చెప్పి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చేసిన పాపమును ఆయనకు వివరించి చెప్పి, అయ్యా స్వామి, మరలా అటువంటి పాపం చేయకుండా ఉండలేకుండా నా మనసును సంస్కరించు అని ఆయనకు విన్నవించుకున్నట్లయితే మరల 2వ రోజున అటువంటి పాపం చేయరు. ఈ విధంగా క్రమంగా మనం పాపకర్మలు చేయడం మానివేస్తాం. కర్మ, నామము ఈ రెండిటిలో నామమే పాపమును దహించగలదు. అందుకని వాళ్ళు ఆ తీర్పు చెప్పారు. మనం కొంతమందిని భయం లేకుండా తీసుకురావచ్చు. వేడాకోవడానికైనా వాడు నారాయణ అని అనడు. ఇంకొకడు ప్రసాదమును తెచ్చి ఇస్తే తాను పుచ్చుకోడు. అలాంటి వాళ్ళని తీసుకువచ్చేయండి. కొంతమందికి జీవితం అంతా వివిధములైన దిక్కుమాలిన అనుమానాలతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళకి అన్నీ సంశయాలే. అటువంటి వాళ్ళని కర్మలంపటులు అంటారు. నిజానికి వీళ్ళ జీవితం దుర్భరం. కర్మ విషయం వెర్రి ఎక్కువైపోతే వాడు కర్మ చేస్తాడు కానీ మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉండదు. కర్మను భక్తి వైపుకు తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం ఒక కళ. వాళ్ళ భావనను బట్టి కర్మ మారుతుంది. భక్తికి బదులు వెర్రి అనుమానాలు ప్రారంభమైపోకూడదు. అర్హతను మరచి పెద్దలు రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్ళని, దేవుని ఉత్సాహం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగు తీసి అడుగు పెట్టిన దుర్మార్గులైన పాదములు ఉన్న వారిని, మహాభాగవతులైన వారి పాదములను, అడుగును ఉన్న ధూళి కణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి యందు వంగి నిలబడమేమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకువచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వారినే కాదు, ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని 4 తరముల వరకు ఏరి అవతల పారేయండి. అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలను మాట్లాడే వారిని కూడా లాగి అవతల పారేయవచ్చు అని యమధర్మరాజు ఇంకా ఎవరెవరిని తీసుకువచ్చేయచ్చు అనే విషయాల గురించి చెప్పాడు. ఆ విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.